ఇప్పటికే హైదరాబాదులో మెట్రో రైలు పరుగులు పెడుతోంది. ఇక నెక్స్ట్ విజయవాడలో ఎప్పుడు మెట్రో రైలు పరుగులు పెడుతోంది అనేది. విజయవాడ అటు విశాఖ కూడా. అయితే ఇందులో ప్రధానంగా ఇప్పుడు విజయవాడలో అయితే మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు తొలి అడుగు అయితే పడబోతోంది. భూసేకరణ కార్యక్రమం మొదలవుతోంది. తొలి మెట్రో కారిడార్కు అవసరమైన భూసేకరణ కార్యక్రమాన్ని తాజాగా అధికారులు మొదలు పెట్టబోతున్నారు. వారం వ్యవధిలో విజయవాడ మెట్రో కారిడార్ 1కు అవసరమైన భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. తొలి దశలో చేపట్టే కారిడార్ 01A అలాగే కారిడార్ 01Bకు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 82.66 ఎకరాల భూమి అవసరమవుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒక వారం రోజుల్లో రాబోతోంది. భూసేకరణకు 1152 కోట్ల రూపాయలు అవసరమవుతుందని ఒక అంచనా. తొలి దశలో చేపట్టే మెట్రో లైన్ కోసం సేకరించే 82.66 ఎకరాల్లో రైల్వే సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన స్థలం 1.03 ఎకరాలు అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ స్థలం 4.86 ఎకరాలు ఉంది. ప్రైవేటు భూమి మాత్రం 76.77 ఎకరాలు ఉన్నాయట. భూసేకరణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు వీలైనంత త్వరగా విజయవాడ మెట్రో పనులు కూడా మొదలుపెట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా రామవరపాడు చౌరస్తా నుంచి గన్నవరం వరకు జాతీయ రహదారి మీదుగా మెట్రో లైను రానుంది. ఈ మార్గంలో ఫ్లైఓవర్ నిర్మాణం కూడా ఉండడంతో ఒకదానిపై మరొక ఫ్లైఓవర్ను ఒకదానిపై మరొక మెట్రో అంటే డబుల్ లైన్ రాబోతున్నాయి. అందుకే NHAI మెట్రో కలిసి ఒకసారి ప్రణాళికను ఈ రెండు ఒకేసారి ప్రణాళికను రూపొందించి ముందుకు వెళ్ళబోతున్నాయి. ఈ భూసేకరణ కార్యక్రమం మొదలైన వెంటనే కూడా మిగిలిన పనులన్నీ కూడా సమాంతరంగా మొదలుపెట్టే ఆలోచన, దానికి సంబంధించిన ప్రణాళికలు అధికారులు సిద్ధం చేస్తున్నారు.